శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. మన జీవితంలో కొన్ని విషయాలు మనకి అర్థం కావు. ఎందుకో కొంతమందికి అన్నీ సులభంగా జరిగిపోతాయి. మరి కొంతమందికి మాత్రం ప్రతి అడుగు ఒక పరీక్షలా ఉంటుంది. ఎంత కష్టపడినా ఆలస్యం అవుతుంది. ఎంత మంచిగా ఉన్నా అపార్థాలు ఎదురవుతాయి. కానీ ఒక విషయం నిజం. ప్రతి జీవితం వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి కష్టం వెనుక ఒక అర్థం ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి లోతైన జీవితం గురించి. బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, లోపల మాత్రం ఎన్నో భావాలు దాచుకుంటారు. ఎవరికి పూర్తిగా అర్థం కాని స్వభావం, కానీ ఒకసారి ఎదిగితే వెనక్కి తిరిగి చూడని పట్టుదల. అవును, ఇది వృశ్చిక రాశి వారి జీవితం గురించి. వీరి స్వభావం ఎలా ఉంటుంది, ఎందుకు వీరి జీవితంలో పరీక్షలు ఎక్కువగా ఉంటాయి, ఎప్పుడు వీరి జీవితంలో నిజమైన మార్పు వస్తుంది, వీరు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చాలా సింపుల్గా నిజాయితీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో మీకు ఒక ముఖ్యమైన సందేశం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఒక విషయం ముందుగా చెప్పాలి. వీళ్ళు బయటికి కనిపించేది ఒకలా ఉంటుంది, మనసు లోపల ఉండేది మరోలా ఉంటుంది. చిన్నప్పటి నుంచే వీరి జీవితం సాఫీగా ఉండదు. ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అది డబ్బు కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేదా ఒంటరితనం కావచ్చు. వీరు చిన్నప్పుడే ఒక విషయం నేర్చుకుంటారు, మన బాధ మనమే మోయాలి అని. వీరి స్వభావం విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ఎక్కువగా మాట్లాడరు, ఎవరిని సులభంగా నమ్మరు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒకసారి మోసం జరిగితే జీవితాంతము గుర్తుంచుకుంటారు. ఇది వీరి బలహీనత కాదు, ఇది వీరి స్వభావం. కాలజ్ఞానము గురించి మన తెలుగు భూమిలో మహానుభావుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తాను రాసిన కాలజ్ఞానంలో ఒక భావం ఉంది. కష్టాల ద్వారా కొన్ని ఆత్మలు మెరుగవుతాయి అని. వృశ్చిక రాశి వాళ్ళు అలాంటి వారే అంటారు పెద్దలు. వీరి జీవితం సులభంగా ఉండదు, కానీ చివరికి స్థిరంగా ఉంటుంది. వీరికి త్వరగా ఎదగడం కంటే నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగడం జరుగుతుంది. 25 నుండి 30 సంవత్సరాల మధ్యకాలం కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు, నిరుత్సాహం, సెటిల్ కాకపోవడం. కానీ 32 సంవత్సరాల తర్వాత స్థిరత్వం మొదలు కాబోతుంది. అక్కడ నుంచి మెల్లగా ఎదుగుతారు. వృశ్చిక రాశి వారు ప్రేమలో చాలా సీరియస్గా ఉంటారు. ఆడంబరం ఉండదు, కానీ మనసు లోపల చాలా డీప్ ఫీలింగ్ ఉంటుంది. వీరికి సరైన వ్యక్తి దొరికితే జీవితాంతము నిలబడతారు, కానీ తప్పుడు వ్యక్తి దొరికితే చాలా బాధపడతారు. వీరు బయటికి చాలా ప్రాక్టికల్గా కనిపిస్తారు, కానీ మనసు లోపల మాత్రం ఆధ్యాత్మికంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు శివతత్వంతో కూడినవారు. వీళ్ళు ఎక్కువగా ఎవరితోనూ గొడవ పడరు, కానీ వీళ్ళ ఎదుగుదల చూసి అసూయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే వృశ్చిక రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎక్కువగా చెప్పకండి. మీ ప్రణాళికలు మీలోనే ఉంచుకోండి. మీరు సైలెంట్గా ఉండటం మీ బలం. వృశ్చిక రాశి వారి జీవితం తొలుత కష్టంగా ఉంటుంది, మధ్యలో గందరగోళం ఉంటుంది, చివరికి స్థిరత్వం ఉంటుంది. వీరు చిన్న విజయాల కోసం పుట్టరు. వీరు ఆలస్యంగా కానీ పెద్ద ఫలితం కోసం పుడతారు. 2026 నుండి 2030 మధ్య కాలం. ఈ కాలం వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైనదిగా చెప్పాలి. ఇప్పటి వరకు ఏదైనా ఆగిపోయిన పని ఉంటే ఈ కాలంలో మెల్లగా కదులుతుంది. ఉద్యోగంలో మార్పు కనిపిస్తుంది. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంటి మార్పు, కొత్త వ్యాపారం చేయాలనే ఆలోచనలు కలుగుతాయి. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి, త్వరగా నిర్ణయాలు తీసుకోకండి. వృశ్చిక రాశి వారు ఎమోషనల్గా డెసిజన్ తీసుకుంటే తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి పెళ్లి ఆలస్యంగా జరగడం సర్వసాధారణమని చెప్పాలి. ఎందుకంటే వీరు చాలా సెలెక్టివ్ అని చెప్పాలి. ఎవరినైనా సులభంగా ఒప్పుకోరు. ఒకసారి ఒప్పుకుంటే పూర్తిగా కమిట్ అవుతారు. 28 నుండి 34 సంవత్సరాల మధ్య మంచి అవకాశాలు ఉంటాయి. వివాహం తర్వాత జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. 35 సంవత్సరాల తర్వాత స్థిరాస్తి కొనుగోలు, సేవింగ్స్ పెరగడం, స్థిరమైన ఆదాయం మెల్లగా మొదలు కాబోతుంది. వృశ్చిక రాశి వారు చాలా రిస్క్ తీసుకుంటారు, కానీ పూర్తిగా ఆలోచించి తీసుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు, బయటికి చెప్పరు, మనసు లోపలే దాచుకుంటారు. దీనివల్ల బీపీ, నిద్రలేమి, మైండ్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా వృశ్చిక రాశి వారికి సహజంగా శివునిపై ఆకర్షణ ఉంటుంది.
సోమవారం రోజు శివాలయానికి వెళ్ళడం లేదా ఓం నమశివాయ మంత్రాన్ని జపించడం మీ మనసుకు బాగా పనిచేస్తుంది అని చెప్పాలి. మన తెలుగు భూమిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానంలో ఒక భావం ఉంది. కొన్ని జన్మలు కష్టాల ద్వారా మెరుగుపడతాయి అని. వృశ్చిక రాశివారు అలాంటి వారే అని చెప్పాలి. వీరు పడిపోతారు కానీ పూర్తిగా కూలిపోరు. వృశ్చిక రాశి వారికి మధ్య వయస్సు తర్వాత కొన్ని మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారిలో ఒక పెద్ద మార్పు 38 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వస్తుంది. ఎప్పటి వరకు ఎవరినీ నమ్మలేకపోయిన మనసు, ఎప్పుడూ స్ట్రగుల్గా ఫీల్ అయ్యే మీ మనసు లోపలే బాధ దాచుకోవడం, ఇవన్నీ మెల్లగా తగ్గుతాయి. ఈ వయసులో వీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. జీవితం నన్ను ఓడించలేదు, తయారు చేసింది అని. వృశ్చిక రాశి వారికి పేరు, గౌరవం ఒక్కసారిగా రాదు, మెల్లగా వస్తుంది. వీరు ఇతరుల మాదిరిగా ప్రచారం చేసుకోరు. తమ పని తాము చేసుకొని పోతారు. ఫలితం వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తారు. అందుకే 40 సంవత్సరాల తర్వాత సమాజంలో గౌరవం పెరుగుతుంది. వివాహం తరువాత మొదటి సంవత్సరం కొంచెం అర్థం చేసుకోవలసిన సమయం ఉంటుంది. ఎందుకంటే వీరి భావోద్వేగాలను బయటపెట్టడానికి కష్టపడతారు. కానీ ఒకసారి సెటిల్ అయితే కుటుంబానికి చాలా అంకిత భావంతో ఉంటారు. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతారు. బయట కఠినంగా కనిపించినా మనసు లోపల చాలా సాఫ్ట్గా ఉంటారు. 40 సంవత్సరాల తర్వాత డబ్బు విషయంలో స్థిరమైన ఆదాయం, ఆస్తి కొనుగోలు, సేవింగ్స్ పెరగడం ఇవి సాధారణంగా కనిపిస్తాయి. ఒక ముఖ్యమైన జాగ్రత్త, వీరి జీవితంలో ఎక్కువగా బాధ దాచుకుంటారు. ఇది మంచిది కాదు. స్ట్రెస్ పెరిగితే బీపీ, మైగ్రేన్, నిద్రలేమి వచ్చే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక స్థిరత్వం, వృశ్చిక రాశి వారికి వయసు పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత పెరుగుతుంది. చాలామంది వృశ్చిక రాశి మిత్రులకు శివునిపై ఆకర్షణ పెరుగుతుంది. మన తెలుగు భూమిలో మహానుభావుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానములో చెప్పిన భావం ఏమిటంటే, కొన్ని ఆత్మలు కష్టాల ద్వారా ఎదుగుతాయి. వృశ్చిక రాశి వారు అలాంటి వారే అని చెప్పాలి. వీరు త్వరగా మెరిపించరు, కానీ మెరిసినప్పుడు దీర్ఘకాలము నిలుస్తారు. వృశ్చిక రాశి వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మొదట కష్టం, మధ్యలో పరీక్షలు, చివరికి స్థిరత్వం మరియు గౌరవం. వీరు చిన్న విజయాల కోసం పుట్టరు. ఆలస్యంగా అయినా స్థిరంగా ఎదగడానికి పుట్టారు. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.